Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. Om Ajnanatimirandhasya Jnananjanashalakaya Chakshunmilitam Yena Tasmai Shri Gurave Namaha. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. మనం గత కొన్ని నెలలుగా మనం భగవద్గీత కొంచెం సంక్షిప్తంగా అయినా పూర్తి 18 అధ్యాయాలు చదువుకున్నాం. ఇవాళ మళ్ళీ భగవద్గీతలోంచి భాగవత శ్రవణంలోకి వద్దామన్నమాట. ఇక్కడ దుబాయ్లో నిన్న వామన జయంతి, ఇవాళ వామన ద్వాదశి అనమాట. ఇక్కడ మీకు అక్కడ మీ వివిధ ప్రాంతాల్లో ఎలా ఉందో తెలీదు, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ బి ఐదర్ ఆఫ్ ఇట్, రైట్? సో ఇది విచిత్రంగా ఈ ఈ శనివారం ఇలా రావటం, ఈరోజు మనం వామన చరిత్ర మొదలుపెట్టడం, ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్. నేను ఈ భగవద్గీత మన లాస్ట్ క్లాస్ అయ్యాక కిందటి వారం అన్నబాబుని అడిగాను అనమాట, సత్యాన్ని, ఏం మొదలు పెడదామంటే అతను వామన చరిత్ర మొదలు పెడదామంటే సరేనని అన్నాను. కానీ నాకు ఇవాళ వామన ద్వాదశి, వామన జయంతి ఉంటుందని తెలియదు. అప్పుడు నిన్న మళ్ళీ ఏదో క్లాస్ అటెండ్ అవుతుంటే క్యాలెండర్ చూసుకుంటే తెలిసింది. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కోఇన్సిడెన్స్. అందుకని ఈ వామన ద్వాదశ అనండి, మీకైతే ఇక్కడ మీకు వామన జయంతి అయితే వామన జయంతి. ఏదైనా వామన దేవుడిని చదువుకుంటూ గురువు యొక్క కృపని ఆశిస్తూ మనం ఈ యొక్క వామన చరిత్రని కొన్ని వారాల వరకు చదువుకుందాం. కానీ ఇవాళ ఈ వామన జయంతి, బలి మహారాజు చరిత్ర గురించి చదువుకున్నప్పుడు కొంచెం ఉపోద్ఘాతంలాగా కొంచెం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, శ్రీమద్ భాగవతంలో దానికి కాంటెక్స్ట్ అయినది మనం తెలుసుకుందాం. అంటే మనం భగవద్గీత ఎండ్లో ఉండే చరమ శ్లోకము సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేది వస్తుంది. అన్ని ధర్మాల్ని వదిలిపెట్టి నాకు పూర్తిగా ఆత్మ నివేదన చేసుకో, సరెండర్, శరణాగతి పొందు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన మంచి సందేశం భగవద్గీత చర్మశ్లోకం కింద భావించబడ్డ శ్లోకం. దానికి ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే శ్రీమద్ భాగవతంలో బలి మహారాజు వస్తాడు. ఈ వామన చరిత్రలో వచ్చే బలి మహారాజు ఆ యొక్క ఆత్మ నివేదనానికి ఒక ఎగ్జాంపుల్ కింద కూడా చెప్పబడతారు. అంటే నవవిధ భక్తిలో కూడా ఆయన పేరు వస్తుందన్నమాట. అదొక కనెక్షను. అంటే మనం ఆ సర్వధర్మాన్ పరిత్యజ్య నుంచి ప్రాక్టికల్గా ఉండే కథల్లో, ఈ లీలల్లో చూసుకోవాలంటే ఈ వామన జయంతి రోజు సందర్భంగా వామన చరిత్ర మొదలుపెట్టినాం. కాబట్టి వామన చరిత్రలో ఉండే రెండు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్, వామన దేవుడు ఒకటైతే బలి మహారాజు కూడా ఒకటి. ఎలాగైతే 7వ స్కందంలో నరసింహ చరిత్ర వస్తుందో, నరసింహదేవుడు, ప్రహ్లాదుడు, దేర్ ఆర్ 2 ఇంపార్టెంట్ డామినెంట్ పర్సనాలిటీ. అంటే ఈ వామన చరిత్ర, బలి మహారాజు అంటే ఇప్పుడు మాకు గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక కొంచెం ప్రత్యేకమైన చరిత్ర, ప్రత్యేకమైన పాస్ట్ టైం దట్ వి రిమెంబర్ ఎవ్రీ ఇయర్. ఎందుకంటే మామూలుగా ప్రవాస భారతీయులు ఉన్న ఈ దేశాల్లో గల్ఫ్ కంట్రీస్లో మలయాళీస్ ఆర్ మ్యాక్సిమం. ఎలాగైతే అమెరికాలో గుజరాతీసు, ఇప్పుడు కొంచెం సౌత్ ఇండియన్స్ ఎలా ఎక్కువ కనబడతారో, ఇక్కడ ఆబ్వియస్లీ మలయాళీస్ పర్సంటేజ్ ఈజ్ వెరీ హై. అందుకనే ఓనం అంటే 4 వారాల క్రితం వచ్చిన ఓనం ఎవ్రీ ఇయర్, ఆ ఓనం ఫెస్టివల్ చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారనమాట ఇక్కడ. అండ్ అక్రాస్ ది రిలీజియస్ ఫెయిత్స్, ఓనం ఈజ్ గాట్ ఎ కల్చరల్ క్రాస్ బార్డర్ థింగ్. అది చేస్తారు కాబట్టి ఆబ్వియస్లీ మా సత్సంగంలో కూడా బాగానే జరుగుతుంది అనమాట. ఆ ఓనంతో పాటు బలి మహారాజుని తలుచుకోవడం, వామన చరిత్ర తలుచుకోవడం, ఆ బలి మహారాజు ఎలా వస్తే ఓనం ఎలా అయిందో అది తలుచుకోవడం. దాంతోపాటు వెరీ ఫేమస్ ఓనం సాధ్యం, దట్ ఫీస్ట్ దట్ మలయాళీస్ ఆఫర్ టు ది డివోటీస్ ఇస్ సంథింగ్ ఫెంటాస్టిక్. అంటే ఎంత క్రాస్ కల్చరల్ థింగ్ ఏంటంటే ఈ వామన దేవుడు బలి మహారాజుని తలుచుకోవడం, పర్టికులర్లీ బలి మహారాజుని తలుచుకుంటారు ఎక్కువ ఓనంలో, బికాజ్ ఇట్ డస్ నౌ గాట్ ఎ కల్చరల్ ఆస్పెక్ట్, లైక్ గణేష్ చతుర్థి లాగా. మాకు ఆఫీస్లో 4 క్యాంటీన్స్ ఉంటాయన్నమాట. ఒకటి వెస్ట్రన్ క్యాంటీన్, టిపికలీ కేటర్స్ టు ది వెస్టర్నర్స్. ఇంకోటి ఏషియన్ క్యాంటీన్స్ 3 ఉంటాయి. ఒకటి ఏషియన్ క్యాంటీన్ పాకిస్తానీస్ వాళ్ళకి సంబంధించిన ఫుడ్ ఇస్తారనమాట. తర్వాత ఇండియాలో 2 క్యాంటీన్స్ ఉంటాయి, ఒకటి నాన్ వెజిటేరియన్, ఒకటి వెజిటేరియన్. అండ్ ఆల్ 4 క్యాంటీన్స్కు దే ఆర్ సెపరేటెడ్ బై డిస్టెన్స్.
cutlery, cooking, crew, cleaning, everything is separate so that people don't get hassle. కానీ ఈ ఓనం అప్పుడు మటుకు కంపెనీ ఆఫర్స్ ఏ ఫ్రీ సాధ్య ఫర్ ఆల్ ది 3 Asian canteens except for the Western canteen. Company offers complete, very detailed, very elaborate sadhya to basically commemorate and to celebrate Onam as a very good cultural festival, so that everybody can participate and everybody can get the taste. ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరగట్లేదు, పూర్వకాలంలో ఇంకా ఆ కార్డియాలిటీ, ఆ ఫ్రెండ్షిప్స్ బాగా ఇంకా ఉన్నప్పుడు, కంపెనీ చిన్నగా ఉన్నప్పుడు our CEOs and senior management also used to come in traditional Malayali dress with lungi and all. It used to be very fun, and all ladies on that day are used to come in particularly South Indian ladies come in that Malayali dress. So it is a very colorful day of Onam we used to celebrate in the office. So while celebrating Onam, obviously ఈ బలి మహారాజ్ గురించి తలుచుకోవడం వస్తుంది, బలి మహారాజ్ నుంచి వామన దేవుడు అవన్నీ తలుచుకోవడం వస్తున్నమాట. సో గల్ఫ్లో ఉన్న వాళ్ళకి వామన దేవ చరిత్ర, బలి మహారాజ్ ఇస్ ఎ ప్రెటీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. ప్రతి ఇయర్ మర్చిపోకుండా ఉండేటట్లు గుర్తొచ్చే ఫెస్టివల్. ఓనం రోజుల్లో బాగా తలుచుకుంటాం. ఇవాళ వామన జయంతి, వామన ద్వాదశి, డిపెండింగ్ అపాన్ వేర్ యు ఆర్ లివింగ్ ఇన్ ది కంట్రీ. సో ఈ వామన దేవుడి గురించి మాట్లాడుకున్నప్పుడు ఇవాళ మొదటి సెషన్ కాబట్టి కొంచెం ఉపోద్ఘాతంలాగా దీనికి కొంచెం ఆ వామన దేవుడు యొక్క టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇంపార్టెంట్ టెంపుల్, దాని గురించి ఫస్ట్ తెలుసుకొని భాగవతానికి వామన దేవుడు ఎక్కడెక్కడ ప్రస్తావన వస్తుంది బలి మహారాజ్ది, అది ఎలా మళ్ళీ డీటెయిల్గా ఏ క్యాంటోలో అది చెప్పబడుతుంది అనేది మనం తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మామూలుగా మనం నరసింహదేవుడిని కూడా తలుచుకున్నప్పుడు నరసింహ టెంపుల్స్ కూడా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోను, అఫ్కోర్స్ అహోబిళము, సింహాచలము, యాదగిరి, మంగళగిరి, అలా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోను అండ్ తర్వాత కొన్ని తమిళనాడులోనూ మనకు కనబడతాయి. సేమ్ వే ఈ వామనదేవి టెంపుల్స్ కూడా ఎక్కువ కేరళలో ఉంటాయి. ఆబ్వియస్లీ కేరళ ఈజ్ ల్యాండ్ వేర్ బలి మహారాజ్ కేమ్ అండ్ లాట్ ఆఫ్ చరిత్ర ఈజ్ దేర్ కనెక్టెడ్ టు దట్. కొన్ని మటుకు తమిళనాడులో ఉంటాయి, ఎక్కువ ప్రిడామినెంట్లీ కేరళ అండ్ తమిళనాడు. సో బాగా ప్రసిద్ధిగాంచింది మనకి కాంచీపురంలో కనబడుతుంది ఉలుగా పెరుమాళ్ టెంపుల్. ఇది త్రివిక్రమ టెంపుల్ కింద కూడా భావింపబడుతుంది. మనకి ఈ కాంచీలో ఎన్నో మహత్తరమైన ఫెంటాస్టిక్ టెంపుల్స్లో ఇదొక టెంపుల్ అనమాట. దీంట్లో విశేషం ఏంటంటే ఇది ఒక దివ్య దేశం కింద కూడా భావింపడుతుంది, ఎందుకంటే ఆళ్వార్ సన్నిధి కూడా అక్కడ ఉందన్నమాట. ఆళ్వార్ సన్నిధిలో కాకుండా ఒకే గుడిలో 4 దివ్య దేశాలు, అంటే ఒకే గుడిలో 4 ఆళ్వార్ల సన్నిధులు ఉండే ఇంట్రెస్టింగ్ టెంపుల్. 2019 లాస్ట్ టైం మేము ఇండియాకి వెళ్ళినప్పుడు, నేను లాస్ట్ టైం అని చెప్పుకోవాల్సి వస్తుంది, 2 ఏళ్ళు అయిపోయింది కాబట్టి, 2019లో మేము ఒక చిన్న పిలిగ్రిమేజ్ అప్పుడు అతివర్ధన్ కాలంలో జూలైలో వెళ్ళినప్పుడు ఈ యొక్క దివ్య దేశాన్ని కూడా చూడడం జరిగింది. అప్పుడు ఆ కాంచీపురం గురించి నేను ఒక ప్రజెంటేషన్ లాంటిది చేశాను అనమాట. దాంట్లో భాగంగా ఉండే ఈ స్లైడ్. చిన్న మందిరం అయినా చాలా బాగుంటుంది, వెరీ సింపుల్ అండ్ వెరీ బ్యూటిఫుల్ డీటీ ఆఫ్ త్రివిక్రమ. ఇది చూశారు కదా, ఇలాంటి టిపికల్ ఇలాంటి పోజ్లోనే మనకి కనబడతారనమాట అక్కడ ఉండే స్వామివారు. ఇది మనకి వరదరాజ టెంపుల్, ఆఫ్ కోర్స్ ఫేమస్ కాంచీ వరదరాజ టెంపుల్ నుంచి ఇట్స్ అబౌట్ 4.5 కిలోమీటర్స్. పెద్ద కాంచి, చిన్న కాంచి అంటారు కదా, ఇది పెద్ద కాంచి భాగంలో ఉండేది. మీనాక్షమ్మ టెంపుల్, ఆఫ్ కోర్స్ కాంచీలో ఉండే వెరీ వెరీ ఫేమస్ టెంపుల్, కాంచి కామాక్షి మీనాక్షి అమ్మ టెంపుల్. ఎప్పుడు మీనాక్షి అని చెప్తాను ఏంటో నేను. ఆ కంచి కామాక్షి టెంపుల్, థ్యాంక్స్, ఐ డోంట్ నో వై ఇట్ కమ్స్ లైక్ దిస్. కంచి కామాక్షి అమ్మన్ టెంపుల్కి ఒక చాలా దగ్గరలో ఉంటుందన్నమాట ఈ పెరుమాళ్ టెంపుల్. ఇది డీటీ ఈ ఫామ్లో ఇలా కనబడుతుంది మనకి. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్, చాలా పెద్దగా, చాలా ఎత్తుగా ఉంటుంది. యూ హ్యావ్ టు లిఫ్ట్ యువర్ హెడ్ టు సీ ది డీటీ. ఇట్స్ వెరీ నైస్ టెంపుల్. అలా కాకుండా మనకి ఇందాక చెప్పినట్లు ఈ వామన ఈ గుళ్ళు ఎక్కువ మనకి కేరళలో కనబడతాయి. ఆబ్వియస్లీ ఇందాక చెప్పినట్లు తిరిక్కాకర టెంపుల్ అనేది మనకి కొచ్చిలో కనబడుతుంది. రానందపురం వామన టెంపుల్, అది కూడా కేరళ త్రిశూర్ డిస్ట్రిక్ట్లో. ఎక్కడైతే త్రిశూర్ డిస్ట్రిక్ట్ అంటే మనకి గురువాయూర్ వెరీ ఫేమస్ రైట్, త్రిశూర్ అక్కడ దొరుకుతుంది. అనకుడి తిరువనంతపురము, తిరువామనపురం వామన టెంపుల్ ఏమో మనకి
త్రివేంద్రం డిస్ట్రిక్ట్లో కనబడుతుంది. అలాగే చేలమట్టం వామన నరసింహ శ్రీక్షేత్రం, అది కాలడి అంటే వెరీ ఫేమస్ ఫర్ శంకరాచార్య, ఆయన అక్కడ కనబడుతుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఎప్పుడైనా పిలిగ్రిమేజ్కి వెళ్ళినప్పుడు వీ కెన్ పుట్ ఇట్ అనమాట. దీస్ ఆర్ ది ప్లేసెస్. ఇఫ్ యూ గో టు కేరళ ఫర్ ఎగ్జాంపుల్, సో దేర్ ఆర్ సో మెనీ టెంపుల్స్ ఆఫ్ వామన చరిత్ర గురించి ఉంటుంది. కలట్టు వామనమూర్తి టెంపుల్, అది కూడా మల్లాపురం అనే డిస్ట్రిక్ట్లో ఉంటుంది. తేలక్కాడ్ వామనమూర్తి టెంపుల్, అది కూడా మల్లాపురం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. అంటే ఈ కేరళలో బాగా ఈ వామన బలి మహారాజ్, ఆబ్వియస్లీ ఓనం కూడా అందుకనే వెరీ ఫేమస్. తర్వాత మెల్లూర్ వామనమూర్తి, అక్కడ కూడా కొట్టాయం డిస్ట్రిక్ట్లో ఉంటుంది. తర్వాత ఇది ఉదయనపురము విష్ణు టెంపుల్ ఏమో మళ్ళీ కురు నయూర్ అనే అక్కడ ఉంటుంది. తిరుక్కమంగళం మహావిష్ణు టెంపుల్లో కూడా మళ్ళీ వామన ఇది మనకి కనబడుతుంది అనమాట. తర్వాత త్రివిక్రమ టెంపుల్ సుచీంద్రం అంటే మనకి బాగా తెలిసేది, ఇప్పుడు పద్మాసిని ఉందనుకుంటా దీంట్లో ఫోరంలో. సుచీంద్రం అంటే మహేంద్రగిరి అని కూడా చెప్తారు. అక్కడ వెరీ బిగ్ ఇస్రో సెంటర్ కూడా ఉంది. దట్స్ ఎగ్జాక్ట్లీ ద ప్లేస్ వేర్ మహేంద్ర హిల్, రామాయణంలో వచ్చే మహేంద్రగిరి, అక్కడ ఉన్న ప్రదేశం అనమాట. వెరీ నైస్ ప్లేస్. చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఒక హనుమంతుడి టెంపుల్, ఈ త్రివిక్రమ టెంపుల్ కూడా ఇట్స్ వెరీ గుడ్. ఇట్స్ వెరీ నియర్ టు కన్యాకుమారి, తమిళనాడు కేరళ ఇంటర్సెక్షన్ పాయింట్. ఇట్స్ వెరీ నైస్ ప్లేస్. తర్వాత ఒక్కోసారి ఇందాక చెప్పినప్పుడు ఉల్గాలంత టెంపుల్, తర్వాత అలాంటి టెంపుల్ ఇంకొకటి మళ్ళీ వల్లిపురంలో ఉంది. తర్వాత మళ్ళీ కోయంబత్తూర్లో కూడా సేమ్ టెంపుల్. అంటే దిస్ నేమ్ సజెస్ట్ ఈ ఉల్గాలంద అంటే ద వన్ హు హెస్ కాంక్వర్డ్ ఆల్ ది 3 యూనివర్సెస్. తర్వాత ఒక్కటి మటుకు వామన టెంపుల్ మనకి ఖజురాహో మధ్యప్రదేశ్లో కనబడుతుంది. అంటే బాగా వామన టెంపుల్స్ అంటే మనకి కేరళ గుర్తొస్తుందన్నమాట. కేరళ అని తలుచుకుంటే డెఫినెట్గా మనం బలి మహారాజ్ వామన దేవుడిని కూడా తలుచుకోదు. ఎలాగైతే ఆంధ్రప్రదేశ్ అనగానే నరసింహదేవుడు, వెంకటేశ్వరుడు అని ఇలా గుర్తొస్తారు, కేరళ అనగానే వామన దేవుడి గురించి మనకి బాగా ప్రస్ఫుటంగా అన్నమాట. ఇన్ని మహత్తరమైన మందిరాలు ఉన్నాయన్నమాట. అయితే ఈ వామన చరిత్ర అండి, బలిమార చరిత్ర అనేది మనకి భాగవతంలో ఎలాగ మనకి కనెక్ట్ అవుతుంది, ఏ సబ్జెక్ట్ మ్యాటర్లో కనెక్ట్ అవుతుంది అంటే, 2వ అధ్యాయం మొదటిలోనే శుకదేవుడు భాగవతంలో రాబోయే టాపిక్స్ గురించి మాట్లాడతారు. ఈ టాపిక్స్ని 10 టాపిక్స్ ఆఫ్ శ్రీమద్ భాగవతం అని కూడా చాలా వివరించి చెప్పడం జరుగుతుంది. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణం ఊతయ మన్మంతరా ఈశాను కథ నిరోధో ముక్తిర్ ఆశ్రయ. ఇది 10 టాపిక్స్ అనమాట. అత్ర విసర్గ, క్రియేషన్, సెకండరీ క్రియేషన్, స్థానం అదొకటి, ది ప్లానటరీ సిస్టమ్, పోషణం ప్రొటెక్షన్, ఊతయ క్రియేటివ్ ఇంపార్టెన్స్, మన్వంతర మనువుల యొక్క చరిత్ర, ఈశాను కథ భగవంతుడికి సంబంధించిన ఆ మనువు ఆ ఫ్యామిలీలో వచ్చే కథలు, ఈశాను కథ, నిరోధో భగవంతుడు ధామానికి ఎలా వెళ్ళిపోవాలో, ముక్తి లిబరేషన్, తర్వాత ఆశ్రయ సమం. అది 10వ అధ్యాయము. అంటే మనకి 7వ స్కందంలో ప్రహ్లాదుడు నరసింహదేవుడు వచ్చేది ఊతయ, ఇంపెటస్ టు వర్క్. అంటే ఆ చరిత్రలో మనకి బాగా కనబడేవి 2 ప్రస్ఫుటంగా కనబడతాయి. ఒకటేమో ఒకటి ఇంపయస్ యాక్టివిటీస్, అంటే ఈ యొక్క శాస్త్రానికి విరుద్ధంగా ఉండే యాక్టివిటీస్, శాస్త్రానికి ప్రతిబద్ధంగా ఉండే యాక్టివిటీస్, శుద్ధ భక్తి లేకపోవడం, దానికి ఆపోజిట్ ఇవి బాగా కనబడతాయి. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుల్లో ఇంపెటస్ వర్క్. తర్వాత శుద్ధ భక్తితో చెప్పే ప్రహ్లాదుడు నరసింహ చరిత్ర అయితే అయ్యాక యుధిష్ఠిర మహారాజ్కి నారదుడికి అయ్యే చరిత్రలో ఆ కాన్వర్జేషన్లో మనకి జ్ఞానమిశ్ర భక్తి, అంటే వర్ణాశ్రమంలో మనలాంటి వాళ్ళు ఎలా భక్తి చేసుకోగలుగుతారు, ఎలా ప్రాక్టికల్గా ఉంటుంది అనేది అది చెప్పబడుతుంది 7th చాప్టర్లో. 8వ స్కందంలో వచ్చేది ఈ వామన చరిత్ర అనమాట. 8వ స్కందంలో చాలా లీలలు కూడా వస్తాయి. మన్మంతర, ఈ మనువుల యొక్క చరిత్ర 5వ స్కందంలో చెప్పాక పరీక్షితుడు ఇంకా మీకు స్వయంభూ మను గురించి ఆ కథ అంతా అయ్యాక 4వ స్కందంలోను 5వ స్కందంలో కొంచెం ఆ యొక్క టాపిక్స్ వచ్చాక పరీక్షితుడు అడతాడు, మిగతా మనువుల గురించి కూడా నాకు తెలుసుకోవాలని ఉంది అని చెప్పినప్పుడు శుకదేవుడు పరీక్షితుడికి ఇంకో కథలు మొదలు పెడతాడన్నమాట. దాంట్లో భాగంగా వచ్చేది ఈ యొక్క బలి మహారాజు వామన చరిత్ర అనేది దాని బాగా వస్తుంది. అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణం ఊతయ మన్వంతర ఈశాను కథ నిరోధో ముక్తిర్ ఆశ్రయ. అంటే ఈ మనువుల గురించి వచ్చే చరిత్రలో
భాగంగా వస్తుందన్నమాట. మనకి 8వ స్కందంలో భాగవతంలో ఈ యొక్క వామన చరిత్ర అనేది వస్తుంది. అంటే చాలా అధ్యాయాల్లో, ఆల్మోస్ట్ 8 అధ్యాయాల్లో వివరింపబడుతుంది అనమాట. కానీ 8వ స్కందం వెరీ యాక్షన్ ప్యాక్డ్ స్కందం. అది ఈ మనువుల గురించి పరీక్షితుడు అడిగినప్పుడు ఎంతమంది మనువులు ఉన్నారు, 14 మంది ఎలా ఎలా వస్తారు, ఎప్పుడెప్పుడు వస్తారు, ఆ బ్రహ్మ కల్పనలు ఎలా ఉంటుంది, అవన్నీ వివరిస్తూ వచ్చాక గజేంద్రుడు స్టోరీతో మొదలు పెడతారనమాట. గజేంద్రుడు పాస్ట్ టైమ్స్ ఆ మొదటి 8వ అధ్యాయంలో వస్తే, తర్వాత అది ఇంకో పెద్ద పాస్ట్ టైం వచ్చేది సముద్ర మంథనం. శివుడు యొక్క గ్లోరిఫికేషన్, అంటే శివుడు ప్రతి ఒక్క స్కందం భాగవతంలో శివుడి యొక్క గ్లోరిఫికేషన్ మనకి కనబడుతుంది. శివుడు భగవంతుడిని గ్లోరిఫై చేయడము, శివుడిని గ్లోరిఫై చేయడము, శివుడి యొక్క లీలల్ని గ్లోరిఫై చేయడం ప్రతి ఒక్క స్కందంలో కనబడుతుంది. 8వ స్కందంలో బాగా కనబడుతుంది శివుడు ఆ విషయాన్ని తాగడం. తర్వాత మోహినీమూర్తి, అది చాలా ఇంట్రెస్టింగ్ పాస్ట్ టైం. అవన్నీ అయ్యాక దేవతలకి దేవుళ్ళకి కోట్లాట, దాంతో అవంతా అయ్యాక 8వ అధ్యాయంలో 8వ స్కందంలో 15వ అధ్యాయం నుంచి ఆల్మోస్ట్ 22 వరకు స్ట్రైట్, కొన్ని 23 ఈజ్ కనెక్టింగ్ వన్. ఈ 15 నుంచి 23 వరకు కేవలము బలిమారా చరిత్ర, వామన చరిత్ర అనుకోవచ్చు, అవి చెప్పబడతారు. అంటే ఇట్స్ ఎ వెరీ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ది పాస్ట్ టైం. తర్వాత 8వ స్కందంలో మనకి మత్స్య అవతారం గురించి కూడా చెప్పబడుతుంది. దట్ బ్రీఫ్గా చెప్పబడుతుంది. అంటే మనకి మామూలుగా ఈ వామన అవతారం అనగానే ఓకే, ఈ వామన అవతారం అనగానే ఏంటంటే దశావతారాలు కూడా బాగా మనకు చాలా పాపులర్ కదా. జయదేవుడు రాసిన దశావతారాలు అవే అవతారాలు ఉంటాయని చాలామంది అనుకుంటారు. కానీ శ్రీమద్ భాగవతంలో 2వ స్కందంలో అత్ర సర్గో విసర్గస్య క్రియేషన్, ప్రైమరీ క్రియేషన్, సబ్ క్రియేషన్, దాని గురించి చెప్తూ వచ్చినప్పుడు శుకదేవుడు పరీక్షితుడు చెప్తాడు, భగవంతుడికి అనేకమైన అవతారాలు ఉన్నాయి, ఆ అవతారాలు కూడా డిఫరెంట్ టైప్స్ కేటగిరీస్ ఉన్నాయి అని చెప్తూ దాన్ని నేను మళ్ళీ సంక్షిప్తంగా మీకు చెప్తాను అని అనేక అవతారాల గురించి చెప్తారు. అంటే అవతారాలు అంటే క్లాసిఫికేషన్ చెప్తారు. ఆ 3 విష్ణువులు, పురుష అవతారాలు, గుణావతారాలు, లీలావతారు, ఈ మన్మంత అవతారాలు, శక్తి ఆవేశ అవతారాలు, ఈ అవతారాల గురించి చెప్తూ, చాలా అవతారాల గురించి చెప్తూ మనకి జయదేవుడి దశావతారంలో 5వ అవతారం కింద కనబడే ఈ వామన అవతారం ఆ డీటెయిల్డ్ కేటగిరీలో వస్తే 15వ అవతారం కింద లీలా అవతారాల భాగంగా శుకదేవుడు పరీక్షితుడికి చెప్తాడనమాట. ది లార్డ్ ఆల్దో ట్రాన్సెండెంటల్ టు ఆల్ మెటీరియల్ మోడ్స్ స్టిల్ సర్పాస్డ్ all the qualities of the sons of Aditi known as Aditya. The Lord appeared as the youngest son of Aditi, and because he surpassed all the planets of the universe, he is the supreme personality of the Godhead. On the pretense of asking for a measurement of 3 footsteps of land, he took away all the lands of Bali Maharaj. He asked simply because without begging, no authority can take one's rightful position. Ala, ee vidhanga, on the pretense of asking for a measurement of 3 footsteps of land, 3 స్టెప్స్ గురించి అడిగి ఆ బలి మహారాజ్ దగ్గర నుంచి అతను అన్నీ తీసుకొని ఈ సింప్లీ బికాజ్ వితౌట్ బెగింగ్ నో అథారిటీ కెన్ టేక్ వన్స్ రైట్ఫుల్ పొజిషన్. అంటే వామన దేవుడు లాగా వచ్చి అడిగితే కానీ ఇస్తే కానీ తీసుకోకూడదనే భావన చూపెట్టి బలి మహారాజు కూడా ఒక చిన్న గుణపాఠం చెప్పి మనందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని చూపెట్టిన ఈ యొక్క చరిత్ర భాగవతం 2వ స్కందం 7వ అధ్యాయంలో 17వ శ్లోకము, తర్వాత 18వ శ్లోకంలో కూడా బలి మహారాజ్ అంటే క్లుప్తంగా ఇక్కడ అవతార విశేషం మనకి 8వ స్కందంలో వివరింపబడిన ఈ యొక్క బలి మహారాజ్ చరిత్ర 2వ స్కందంలో అవతార విశేషాలు చెప్పినప్పుడు చెప్పబడుతుంది అనమాట. బలి మహారాజ్ who put his head on the head, the water washed from the lotus feet of the Lord, did not think of anything besides his promise. Instead of being forbidden by his spiritual master, the king dedicated his own personal body to fulfill the measurement of Lord's 3rd step. For such personalities, even the kingdom of heaven, which he conquered by strength, has no value. అంటే బలి మహారాజ్ యొక్క ఆత్మ నివేదన గురించి ఈ 2 క్లుప్తమైన శ్లోకాల్లో మనకి ఈ భాగవతంలో పరిచయం ఏర్పడుతుంది అనమాట. తర్వాత మళ్ళీ ఈ 7వ స్కందంలో ప్రహ్లాదుడికి నరసింహదేవుడికి అయ్యే కాన్వర్జేషన్లో కూడా నరసింహదేవుడు ప్రహ్లాదుని అడుగుతాడు, నీ ఉత్తమమైన నాలెడ్జ్ ఏం నేర్చుకున్నాను స్కూల్లో అని. అప్పుడు ప్రహ్లాదుడు చెప్పే వెరీ ఫేమస్ నవవిధ భక్తి, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సాఖ్యం ఆత్మనివేదనం.
అంటే ఈ యొక్క ప్రతిదానికి ఒక 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 టాప్ మోస్ట్ రోల్ మోడల్ ఉన్నారు అని తర్వాత ఆచార్యులు నవవిధ భక్తి గురించి చెప్పినప్పుడు శ్రవణానికి పరీక్షిత్ మహారాజ్ అయితే, కీర్తనానికి సుఖదేవ్ గోస్వామి అయితే, దాస్యానికి హనుమంతుడైతే, ఆత్మ నివేదనకు వచ్చేసరికి బలి మహారాజ్ అని చెప్తారనమాట. అందుకని కూడా ఈ బలి మహారాజ్ యొక్క ఇండైరెక్ట్ ప్రస్తావన ఈ యొక్క ఆత్మ నివేదనానికి ఒక 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 యూనో పరాకాష్ట అనండి, ఒక ఎంబాడిమెంట్ లాగా వచ్చేది మనకి ఆ 7వ అధ్యాయంలో కూడా కొంచెం ఒక దీని తెలుస్తుందన్నమాట. తర్వాత మళ్ళీ ఒక బలి మహారాజు 8వ స్కందంలో వివరింపబడిన 6వ స్కందంలో అజామిల చరిత్రలో, అజామిల చనిపోయాక యమదూతలకి విష్ణుదూతలకి చిన్న 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 టస్సుల్లాగా అయ్యి యమదూతలు యమరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యమరాజు వాళ్ళకి ధర్మబోధ చేస్తాడనమాట. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ కాన్వర్జేషన్ యమరాజు భట్లకి అయితే అనమాట. అప్పుడు వాళ్ళకి చెప్తూ ఈ యొక్క ఈ ప్రపంచంలో పాలించడానికి 12 మంది మహాజనులు ఉన్నారు. ఆ 12 మహాజనాల పరిచయం కూడా మనకి శ్రీమద్ భాగవతంలో 6వ స్కందంలో అనమాట. అంటే 2వ స్కందంలోను, కొంచెం 7వ స్కందంలోను, 6వ స్కందంలోను ఈ కాన్సెప్ట్ వస్తుంటుందన్నమాట. ఒక్కోది 8వ స్కందంలో చాలా డీటెయిల్గా వస్తుంది. స్వయంభూ నారద శంభు కుమార కపిలో మనువు ప్రహ్లాదో జనకో భీష్ము బలిర్ వైయాసకిర్ వయం. అంటే ఈ బ్రహ్మదేవుడు, నారదుడు, శివుడు, 4 కుమారులు, కపిలుడు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలిర్ వైయాసకిర్ వయం, ఈ 12 మంది ఉంటాము. అండ్ మై డియర్ సర్వెంట్, దిస్ ట్రాన్సెండెంటల్ రిలీజియస్ ప్రిన్సిపల్ విచ్ ఇస్ నోన్ యాజ్ భాగవత ధర్మ ఆర్ సరెండర్ టు ది సుప్రీం లార్డ్ అండ్ లవ్ ఫర్ హిమ్, దీనికి పరాకాష్ట అయిన చరిత్ర మనకి వామన చరిత్ర. is uncontaminated by the material modes of nature. It is very confidential and difficult for ordinary human beings to understand. But if by chance one fortunately understands it, he is immediately liberated, and thus he returns home back to Godhead. Dwadisheti vijanimo dharman bhagavatam bhataha gohyam vishuddham durbodham yam జ్ఞాత్వామృతం అశ్నుతే అని ఇక్కడ మనకి చెప్పడం జరుగుతుంది అన్నమాట. అంటే ఇక్కడ నేను ఐమ్ జస్ట్ ట్రైంగ్ టు గెట్ ది కాంటెక్స్ట్ ఆఫ్ బలి మహారాజ్ బిఫోర్ వీ గెట్ ఇన్ టు ది స్టోరీ అనమాట. 2వ స్కందంలోను, 7వ స్కందంలో, 6వ స్కందంలోను, 7వ స్కందంలోను ఈ యొక్క చరిత్ర గురించి ఎక్కడొక్కడ మనకి తెలుస్తుంది. తర్వాత 8వ స్కందంలో ఇట్ గోస్ ఇన్ డీప్ డైవ్ మోడ్ అనమాట. ఇందాక నేను చెప్పినట్లు శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం ఇతి పుంసార్పిత విష్ణు భక్తిశ్చేనవలక్షణ క్రియతే భగవతి అర్థ తన్మన్యే అధీతముత్తమం. శ్రవణానికి పరీక్షిత్ మహారాజు, కీర్తనంకి సుఖదేవుడు, స్మరణానికి ప్రహ్లాదుడు, భగవంతుని సేవ చేయడంలో లక్ష్మీదేవి, డీటీ వర్షిప్ అంటే అర్చవిగ్రహ సేవలో ఋతు మహారాజు, భగవంతుని ప్రే చేయడంలో అక్రూరుడు, దాస్యభావంలో హనుమంతుడు, సఖ్యంలో అర్జునుడు, కంప్లీట్ ఆత్మనివేదనలో బలి మహారాజు యొక్క దీస్ ఆర్ ది రోల్ మోడల్స్ అని చెప్తారనమాట. అంటే మనం ఇలాంటి చరిత్రలు చదువుకున్నప్పుడు ఈ యొక్క కాంటెక్స్చువల్ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటే మనకి అది చదువుకునేటప్పుడు బాగుంటుంది. అంటే మనం ఇలా ఈ యొక్క భగవంతుని యొక్క అవతారాల విశేషాలు, వాళ్ళ ఆవిర్భావం, ఆ జయంతుల్లాగా జరుపుకున్నప్పుడు ఆ యొక్క అవతారం గురించి, ఆ విష్ణు కథ గురించి మనం చెప్పుకున్నప్పుడు శ్రీమద్ భాగవతంలో 10వ అధ్యాయంలో మొదటి చాప్టర్లో 16వ శ్లోకంలో అక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. వాసుదేవ కథా ప్రశ్న అంటే ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ యొక్క అధ్యాయం కూడా, స్కందం కూడా పరీక్షితుడు ఒక డీప్ ప్రశ్నతో మొదలవుతుంది. నాకు నువ్వు స్వయంభూం అనే గురించి చెప్పావు, కానీ మిగతా మనువుల గురించి కూడా నాకు ఇంకా తెలుసుకోండి, టెల్ మీ ఇన్ డీటెయిల్. ఆ ప్రశ్నతో మళ్ళీ ఆ ప్రశ్న ఉత్తరాలతో కాన్వర్జేషన్తో స్టార్ట్ అవుతుంది కనుక అంటే ఆ ప్రశ్న ఉత్తరాలు అనే లాట్ ఆఫ్ కాన్వర్జేషన్ లెవెల్స్ వచ్చే భాగవతంలో దానికి ఇంపార్టెన్స్ ఏంటి అనేది, ఆ ప్రశ్న ఉత్తరాల ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి శ్రీమద్ భాగవతంలో చెప్పబడుతుంది. వాసుదేవ కథా ప్రశ్న పురుషం స్త్రీన్ 3 పునాతి వక్త్రం ప్రచకం స్తోత్రింస్త తత్ పాద శలీలం యత. ఎవరైతే వాసుదేవుని కథలు లీలను ప్రశ్నించడం ద్వారా తెలుసుకుంటారో, ప్రశ్నించిన వారు, చెప్పినవారు, విన్నవారు వాసుదేవుని పాదజలం అంటే
వలె పునీతులగుదురు. అంటే మన 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 సనాతన ధర్మంలో ఉండే మహోత్తరమైన విశేషం ఏంటంటే ప్రశ్న ఉత్తరం. యూ క్యాన్ బి వెరీ ఇంక్విజిటివ్, ఆస్క్ అండ్ లెర్న్. ఆస్కింగ్ అండ్ లెర్నింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వాసుదేవ కథా ప్రశ్న, దీన్నే పోతన మహర్షులు కూడా సిమిలర్ శ్లోకం ఆల్మోస్ట్ 1-1 చేశారు. గౌతమ్, యూ వాంట్ టు రీడ్ దిస్? హరే కృష్ణ. విష్ణు కథారతుడగు నరుడు విష్ణు కథల్ చెప్పు నరుని వినుచుండ నరున్ విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల జేయున్. హరే కృష్ణ. విష్ణు కథా ప్రసంగం కూడా విష్ణు కథ ఆసక్తి గలవారిని చెప్పేవారిని విష్ణు పాదాల నుండి పుట్టిన గంగాజలం వలనే పునీతులను సేమ్ థింగ్ అన్నమాట. అంటే ఎందుకు ఈ కాంటెక్స్ట్ వచ్చిందంటే మనం కూడా అఫ్కోర్స్ భాగవతం చదువుతుంటే మనకి ఆ ప్రశ్న ఉత్తరము అన్ని సీక్వెన్స్ తెలుసు, కానీ మనలో కూడా ఇంటర్నలైజ్ ఏం కావాలంటే మనకు కూడా ఈ మనువు చరిత్ర తెలుసుకోవాలి అని. ఎందుకంటే భాగవతంలో ఒకప్పుడు అడుగుతుంది అన్నాడు, కేవలం భాగవతం 10వ స్కందంలో శ్రీకృష్ణుని లీలే చెప్పినప్పుడు శుకదేవుడు ఇన్ని డీటెయిల్స్ ఎందుకు చెప్పాడు పరీక్షితుడికి? అసలుకే ఉన్నవే 7 రోజులు. కానీ ఇది అండర్స్టాండింగ్ ఇది ఆ 10వ స్కందం వచ్చే లోపల ఆ మిగతా కథల యొక్క ఫౌండేషన్ పడితే ఆ 10వ స్కందం ఇంకా బాగా మనకి అర్థమవుతుందని ఒకటి, మిగతా కూడా తెలుసుకుంటే ఒక బ్రాడ్ మైండెడ్ నాలెడ్జ్ వస్తుందని తెలుసుకోవడం వల్ల. అందుకని మనం కూడా ఈ యొక్క చాప్టర్ ఏ స్కందమైన భాగవతంలో మొదలుపెట్టేటప్పుడు మనలో ఆ ప్రశ్న అనేది రావాలి. ఎందుకు వామన చరిత్ర ఎందుకు ఉంది, వామన చరిత్రలో ఉండే విశేషాలేంటి, ఆ కథలో మనకి ఏం దొరుకుతుంది, ఆ కథ యొక్క చరిత్ర ఏంటి, కథలో మంచి విశేషాలు ఏంటి అని ఆ ప్రశ్నలతో మనలో ఉన్నప్పుడు భాగవతం పరీక్షితుడు శుకదేవుడు యొక్క ప్రశ్నలు ఆ వివరణలో మనకి కూడా వీల్ ఆల్సో బికమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్ హోల్ నెరేషన్ ఆఫ్ శ్రీమద్ భాగవతం. కేవలం వినడానికి అంటూ ఉంటే అప్పుడు కూడా నాలెడ్జ్ ఉంటుంది. శృణ్వతాం స్వకథా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన ఉదయంతస్తోయి అభద్రాణి విధునోతి సృహుస్వతాం. వింటుంటే కూడా ఒక ప్యూరిఫికేషన్. కానీ ప్రశ్న ఉత్తరాల వల్ల వింటుంటే ది అబ్జార్ప్షన్ ఇస్ మచ్ మోర్ అని మనకి పెద్దలు చెప్తారనమాట. అందుకని అఫ్కోర్స్ మనం భాగవతం గురించి తలుచుకున్నప్పుడు డెఫినెట్గా తెలుగు వాళ్ళమైతే ఈ శ్లోకాన్ని గుర్తు చాలామంది తెలుగు వాళ్ళకి తెలుసు. నాకు ఈ శ్లోకం బై హార్ట్ రాకున్నా ఈ శ్లోకం గురించి అప్పుడప్పుడు కొంత వినడం జరిగింది. అంటే నిన్న మాకు వామన జయంతి గనక స్పెషల్ క్లాస్లో వామనుడి గురించి తలుచుకున్నాం గనక అంటే తెలుగు భక్తి వృక్ష కార్యక్రమంలో ఈ శ్లోకాన్ని కూడా మేము వి రిసైటెడ్. సో తిరుమల్, యూ వాంట్ టు రీడ్ దిస్? హరే కృష్ణ. అందరికీ వామన జయంతి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. శ్రీమద్ భాగవతం 8వ స్కందములు అంటే 622 వచ్చింది. శ్రీమద్ పోతనామచ్చులు రాసినది. ఇంతింతై వరుడింతై మరియు దానింతై నభో వీధి వైనంతై దూయిద మండలాక్రమదంతై ప్రభావాయినంతై చంద్రునికంతై తిరును వైనంతై మహావాడి వైనంతై సత్యపరోందగుచు బ్రహ్మాండ సంవర్ధియై. అలా ఎదిగాడండి ఎవరు? వామనుడు అలా ఎదుగుతూ అవతారం మన అందరికీ ఇచ్చే ముదర చూపించే ముదర ఏ విధంగా ఉంటున్నాడో బోధన చేస్తున్న అద్భుత వర్ణన ఇది. అద్భుత వర్ణన ఎంత ఎలా చెప్తున్నాడు అంటే దీనికి చెప్పడం ఏం జరుగుతుందంటే ఇది ఇంత పటుడు ఇలా పెరుగుతున్నాడు కదా. నభోవిధిపై అంటే ఏమిటి, తోయ మండలాక్రమణ కల్లంతే ప్రభారాశిపై అంటే ఇది సరిగా అర్థమవుతున్నా లేదో అనుకుంటే ఆయనకే ఒక అనుమానం వచ్చినట్టండి. కొందర భావన చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత ఒక పద్యం రాస్తాడు, వెలువింటున్నా ఒక పద్యంగా ఉంటుంది, తర్వాత అవుతున్నాడు. మీరు చెప్పినప్పుడు విందాం అది. ఇప్పుడు ఏమిటి ఎలా ఎదగడం మొదలు పెట్టాడంత అలా ఇంత చెప్పుకుని ఎదగడం మొదలు పెట్టాడండి. జస్ట్ ఇలా 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 కొద్దిగా అది ఎలా ఏడింది అంత చూస్తుంటేనే అది ఆకాశం అంత ఎత్తు పెరిగాడండి. ఆకాశం నుంచి పైకి ఎడుగుతున్నాడండి. మేఘాల కింద పైకి పెరిగిపోసాగాడు. పాలపుంత చంద్రమండలం అన్ని దాటేశాడు. అది ధ్రువ నక్షత్రం కూడా దాటేశాడు. మహాలోకం నుంచి పోయాడు. సత్యలోకం కన్నా అంటే బ్రహ్మదేవుడున్న లోకం కన్నా ఇంకా ఎత్తుకి అలా పెరిగిపోతూనే ఉన్నాడు.
ఎక్కడ ఆగట్లేదు అసలు. దానికి అంతుబుద్ధులో పెరిగిపోతున్నాడు. మొత్తం బ్రహ్మాండం అంతా నిండిపోయి వెలిగిపోతున్నాడు. ఆహా, ఎంతలో ఎంత త్రివిక్రముడు దాల్ చేసాడు శ్రీమన్నారాయణ మహాప్రభు. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే నిజం చెప్పాలంటే మనకి దుబాయ్ వెళ్ళిన వాళ్ళకి దుబాయ్లో బుర్జ్ ఖలీఫా ఎక్కితే చెప్తారు అసలు పైకి ఎంత తీసుకెళ్ళడానికి ఖచ్చితంగా మీరు కళ్ళు మూసి తెరిచేలో పైకి వెళ్తారో మీకు అదంతా మనకి ఎయిర్ క్రాఫ్ట్ లో కూర్చొని టేక్ ఆఫ్ చేస్తారు. అనేక ప్రత్యేకత అవన్నీ మనకి చెప్తారు అనమాట. జాగ్రత్తలు అని చెప్పి ఎక్కిస్తారు అక్కడ లోపలికి. మనం చూసే లోపల మనం పై అంతస్తులో ఉంటాం. అది అంత ఫాస్ట్ గా, అంత ఊహించినంత స్పీడ్ గా, నాన్ స్టాప్ గా పెరిగిపోవడానికి ఈ యొక్క త్రివిక్రమావతారానికి అందులో బుజ్జికల అదే గుర్తొచ్చింది. మామూలు డర్రగా ఎగిరిపోయాడు, మనం కూడా 1 నిమిషం పైగా ఎగిరిపోయాం అనిపించింది అసలు. ఇదేనా? హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్స్ అలాట్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఈరోజు ఉపోద్ఘాత దినం కాబట్టి ఈ వామన చరిత్రలో ఉండే ఆ చాప్టర్స్ యొక్క సంక్షిప్తంగా మనం తెలుగు భాగవతంలో అంతర్జాతీయ కృష్ణ భావనామృతంలో శ్రీల ప్రభుపాదులు ఇంగ్లీష్లో రాసిన దాన్ని తెలుగులో ఎలా తర్జుమా చేశారు, ఆ చాప్టర్స్ కలిసి ఒకళ్ళం కలిసి కొంచెం కొంచెం పారాగ్రాఫ్స్ లాగా చదువుకుందాం. తర్వాత వచ్చే వారం నుంచి మనం పోతన భాగవతంలోనూ ఈ యొక్క మూల భాగవతంలోనూ ఎలాంటి శ్లోకాలు ఉన్నాయో అవి చదువుకుందాం. So I'll just open it. Just give me a minute before I open the document. Hare Krishna. You couldn't font. I'll try to adjust to the extent possible. కనబడుతుందా? ఇట్ విజిబుల్? ఇంకేమైనా పెద్ద చేయాలా ఫాంట్? కొంచెం పెంచండి. కొంచెం పెద్దగా అయితే బాగా. ఓకే. గౌతమ్, మీ అమ్మగారు ఉన్నారు కదా అక్కడ? కొద్దిగా చిన్నగా చేస్తావా? పెద్దగా స్క్రీన్ పైకి చూడండి. చదివేవాడు కంఫర్ట్ లెవెల్ చూస్తున్నాం. హలో గౌతమ్. హరే మామ. హరే కృష్ణ. అమ్మ ఉన్నారు. మీ మదర్ ఉన్నారు కదా అక్కడ? షెల్ వి స్టార్ట్ విత్ హర్? తప్పకుండా. హరే. విశ్వజిత్ యజ్ఞంను నిర్వహించిన పిమ్మట బలిచక్రవర్తి రథమును నానా విధములకు యుద్ధ సామగ్రిని వరముగా వడిసిన వాడై వానితో స్వర్గరాజుపై దండెత్తుట ఈ అధ్యాయమున వర్ణింపబడినది. దేవతలందరూ అతనికి భయపడిన వారై గుర్వాదేశంపై స్వర్గమును విడిచి వెళ్ళిరి. వామనదేవుడు 3 అడుగుల నేలను తీసుకొనడి నెపముతో బలిచక్రవర్తి నుండి సమస్తమును హరించి అతనిని బంధించిన విధమును పరీక్షిన్ మహారాజు తెలుసుకొనగోరెను. దానికి శుకదేవ గోస్వామి ఇట్లు సమాధానమొసగెను. దేవదాన యుద్ధమునందు పరాజితుడై నిహతుడైన బలిచక్రవర్తి శుక్రాచార్యుని అనుగ్రహంచే పునర్జీవితుడయ్యను. పిమ్మట అతడు గురుదేవుడగు శుక్రాచార్యుని సేవలో నియుక్తుడయ్యను. భృగువంశీయులు అతని ఎడ ప్రసన్నులై విశ్వజిత్ యజ్ఞమున నియుక్తిని చేసిరి. ఆ యజ్ఞము పూర్తయినంతటా దాని నుండి రథము, అశ్వములు, ధ్వజము, విల్లు, కవచము, 2 తూణీరములు బయలువెడలను. బలిచక్రవర్తి పితామహుడగు ప్రహ్లాదుడు అతనికి వాడిపోని పూమాలను ఒసగెను. శుక్రాచార్యుడు శంఖమును సొగెను. అంతట బలి ప్రహ్లాదునికి, బ్రాహ్మణులకు, శుక్రాచార్యునికి నమస్కరించి ఇంద్రునితో పోరుటకు సన్నద్ధుడై సైనికులను గూడి ఇంద్రపురికి వెడలేను. ఇది కంటిన్యూ అండి. శంఖమును పూరించి ఇతడు ఇంద్రపురిపై దాడి చేయగా బలిచక్రవర్తి శక్తిని గాంచిన ఇంద్రుడు తన గురువగు బృహస్పతి చెంతకేగను. ఆ విధముగా గురువును సమీపించి బలి యొక్క బలమును గూర్చి వివరించిన ఇంద్రుడు తక్షణ కర్తవ్యమును గూర్చి అడిగెను. బ్రాహ్మణుల వలన బలికి అసాధారణమగు శక్తి కలిగినదనియు దేవతలు అతనితో పోరాడజాలరనియు అంతటా బృహస్పతి పలికెను. కనుక దేవదేవుని అనుగ్రహమును బడయుట ఒక్కటే దేవతలకు ఆశగా మిగిలెను. నిజమునకు వారికి వేరొక మార్గమే లేదు. అటువంటి పరిస్థితులలో స్వర్గమును విడిచిపెట్టి ఎచ్చోటనో అదృశ్యముగా నుండుట ఉత్తమమని బృహస్పతి దేవతలకు ఉపదేశించెను. దేవతలు అతని ఆదేశ పాలనం చేయగా బలిచక్రవర్తికి ఇంద్రరాజ్యము లభించెను.
భృగువంశీయులు తమ శిష్యుడైన బలి పట్ల మిగుల అనురాగము కలిగిన వారై అతనితో 100 అశ్వమేధ యాగములు చేయించిరి. ఈ ప్రకారము బలిచక్రవర్తి స్వర్గలోక సమస్త ఐశ్వర్యములను అనుభవించెను. ఇది మొదటి అష్టమ స్కందంలో 15వ అధ్యాయంలో ఈ ఈ వామన చరిత్రకి ప్రిల్యూడ్గా వచ్చే చాప్టరు. ఇప్పుడు విల్ గో టు ది నెక్స్ట్ చాప్టర్. గౌతమ్, యూ వాంట్ టు కంటిన్యూ? దేవమాత పయోవ్రత పూజా నిర్వహణం. దేవమాత యగు అదితి మిక్కిలి వ్యాకుల పడి ఉన్నందున ఆమె భర్త యగు కశ్యపముని పుత్రుల లాభము కొరకు వ్రతపాలనము చేసేటి విధమును ఆమెకు తెలియజేయుట ఈ అధ్యాయమున వివరింపబడినది. దేవతలు స్వర్గమున కనబడకపోవుటచే వారి జననియగు అదితి వియోగముతో మిగుల దుఃఖించెను. పలు సంవత్సరముల పిదప ఒకరోజు కశ్యపముని ధ్యాన సమాధి నుండి వెలుపలకు వచ్చి తన ఆశ్రమమునకు అరుదించెను. ఆశ్రమము సుందరముగా గోచరింపకపోవుటను తన భార్య మిగుల ఖిన్నురాలై ఉండుటను అతడు గమనించెను. అచట సర్వత్రా శోక చిహ్నములే అతనికి కనబడెను. అంతటా ఆ ముని ఆశ్రమము యొక్క కుశల వార్తలను అడిగి ఎందులకై ఆమె అంతగా విషాదగ్రస్తురాలై ఉండెనో విచారణ చేసెను. ఆశ్రమం యొక్క కుశల వార్తలను తెలియజేసిన పిమ్మట ఆమె తన పుత్రుల కనబడకపోవుట వలన శోకించుచున్నట్లు కశ్యపమునికి తెలియజేశాను. ఏ విధముగా తన పుత్రులు తిరిగి వచ్చి తమ స్థానములను అలంకరింపగలరో తెలియజేయమని ఆమె అతనిని అర్థించెను. తన పుత్రులకు సమస్త శుభము కలుగవలెనని ఆమె కోరి ఉండెను. అదితి అభ్యర్థనచే చలించిన కశ్యపుడు ఆత్మజ తత్వజ్ఞానమును ఆత్మానాత్మ భేదమును భౌతికమైన నష్టముచే ప్రభావితము కాకుండెడి విధమును ఆమెకు బోధించెను. ఆ ఉపదేశము నొసగిన పిమ్మటయు ఆమె తృప్తి నొందకపోవుటను గాంచిన వాడై అతడు పిమ్మట వాసుదేవార్చనము ఆమెకు ఉపదేశించెను. కేవలము వాసుదేవుడే ఆమెను సంతుష్టురాలను చేసి సమస్తాభీష్టములను నెరవేర్చగలడని అతడు ఆశ్వాసం ఒసగెను. అంతటా అదితి వాసుదేవుని అర్చించడి ఇచ్ఛను ప్రకటించగా కశ్యప ప్రజాపతి ఆమెకు 12 రోజులలో నిర్వహింపబడేది పయోవ్రత పూజా విధానమును తెలియజేసెను. ఈ వ్రత విధానముచే శ్రీకృష్ణ భగవానుని ఏ విధముగా సంతృప్తి పరచవచ్చునో బ్రహ్మదేవుడు కశ్యపునికి బోధించగా అతడు ఆ వ్రత పాలన చేయమని తన భార్యకు ఉపదేశించాను. హరే కృష్ణ. ఇది 2వ అధ్యాయంలో చేయాలండి. లేదు, దిస్ ఇస్ ది సమరీ ఆఫ్ ది చాప్టర్. ఈ ఫస్ట్ అధ్యాయంలో బలి మహారాజు ఇంద్రుడిని ఎలా డిస్ప్లేస్ చేస్తాడో చెప్తే, తర్వాత దాని వల్ల అదితికి ఎలా దుఃఖం కలిగింది, ఆమెను ఈ వ్రతం ఎలా చేయమని చెప్పారు అని చేశారు. ఈ వ్రతం చేసాక ఏమవుతుందో ఇది నెక్స్ట్ చాప్టర్. అంటే నేను ఇవాళ ఉపోద్ఘాతం కాబట్టి ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు గో త్రూ ది హోల్ చరిత్ర సమ్మరీ వైజ్, చాప్టర్ సమ్మరీ. తర్వాత సత్య, యూ వాంట్ టు టేక్ ఇట్? హరే కృష్ణ. జై శ్రీమన్నారాయణ. దేవదేవుడు అదితికి తనయునిగా నగుటకు అంగీకరించుట. ఈ అధ్యాయమునందు వివరించబడినట్లు అదితి వనరించిన పయోవ్రతముచే మిగుల ప్రసన్నుడైన దేవదేవుడు విభూతి పూర్ణుడై ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యను. ఆమె అభ్యర్థనపై అతడు పుత్రత్వమును స్వీకరించుటకు అంగీకరించెను. అదితి 12 దినములు పయోవ్రతమును వనరించిన పిమ్మట ఆమె పట్ల అత్యంత ప్రసన్నుడైన భగవానుడు పీతవసనమును దాల్చిన వాడై చతుర్భుజములతో దర్శనమిచ్చెను. తన ఎదుట దేవదేవుని గాంచినంతనే అదితి లేచి ప్రేమా విహ్వలతతో అతనికి సాష్టాంగ దండ ప్రమాణములు ఆచరించెను. ఆనందాది రేఖముతో ఆమె కంఠము గద్గదమయ్యను. భక్తితో దేహమంతయు కంపించెను. భగవంతుని ఆమె స్తుతింప కోరినను ఏమీయును చేయచాలక
కొంత తడవు మౌనము వహించెను. పిమ్మట ఊరట చెందినదై దేవదేవుని సౌందర్యమును గాంచుచు స్తుతింప సాగెను. అంతటా సర్వాంతర్యామియగు భగవానుడు ఆమె పట్ల ప్రసన్నుడై తన అంశతో పుత్రత్వమును స్వీకరించుటకు అంగీకరించెను. కశ్యప ముని తపస్సునకు అది వరకే ప్రసన్నుడైన అతడు వారికి పుత్రుడుగానై దేవతలను రక్షించుటకు సమ్మతించెను. ఈ వరము నొసగి భగవానుడు అంతర్ధానము చెందగా అతని ఆజ్ఞ మేరకు అదితి కశ్యపుని సేవలో నియుక్తురాలయ్యను. తన అంతరమందు భగవానుడు ప్రవేశించినాడని సమాధి ద్వారా తెలుసుకొనగలిగిన కాశ్యపముని తన వీర్యమును అదితి గర్భమున ఉంచెను. పరమపురుషుడు అదితి గర్భమున ప్రవేశించినాడని తెలుసుకున్న హిరణ్య గర్భుడు బ్రహ్మ ఆ దేవదేవుని స్తుతించెను. ఇలా ఈ చాప్టర్ ఇలా ముగుస్తాను అన్నట్టు. ఇంకా వామన దేవుడు అదితికి రావడం జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఆయనకు ఉపేంద్రుడు పేరు కూడా దీంట్లోనే వస్తుంది. ఆయన ఇంద్రుడికి తమ్ముడయ్యాడు కాబట్టి. పద్మాసని ఇస్ దేర్? ఐ యామ్ నాట్. హరే కృష్ణ. శ్రీ వామనావతారం. హరే కృష్ణ. జై శ్రీరామ్. శ్రీ వామనావతారము. వామనదేవుని ఆవిర్భావమును గూర్చి ఆ దేవదేవుడు బలిచక్రవర్తి యజ్ఞశాలకు వెడలిన విధమును గూర్చి ఈ అధ్యాయమున వర్ణింపబడినది. బలి అతనిని చక్కగా ఆదరించి కోరిన వరమునిచ్చెను. వామనదేవుడు ఈ జగత్తులో శంఖ చక్ర గదా పద్మాయుతుడై అదితి గర్భము నుండి ఆవిర్భవించెను. శ్యామసుందరుడు పీతాంబరధారియగు ఆ విష్ణు భగవానుడు శ్రవణ ద్వాదశి దినమున మంగళమయమగు అభిజిన్ నక్షత్రమున అవతరించెను. అప్పుడు ముల్లోకములు అంతరిక్షము ఊర్ధ్వలోకములు అంతరిక్షము పృథివీతో పాటు సమస్త దేవతలు, గోవులు, బ్రాహ్మణులు, ఋతువులు భగవదావిర్భావ కారణమున సంతోషముగా నుండెను. అందువలన ఆ మంగళమయ దినము విజయ నామమున పిలువబడెను. సచ్చిదానంద విగ్రహుడు అగు భగవానుడు అదితి కశ్యపులకు పుత్రునిగా జన్మించినప్పుడు ఆ దంపతులు మిగుల విస్మితులైరే. ఆవిర్భావానంతరము భగవానుడు వామన రూపమును ధరించెను. ఋషి గణము మహదానంద భరితులై కశ్యపుని ఎదుట అతనికి జాతకర్మలు ఒనరించిరి. ఉపనయన కారణమున వామనదేవుడు సూర్యుని చేత, బృహస్పతి చేత, భూదేవి చేత, స్వర్గాధిష్టాత చేత, తల్లి చేత, బ్రహ్మ చేత, కుబేరుని చేత, సప్త ఋషుల చేత, ఇంకను ఇతరుల చేతను పూజితుడయ్యెను. పిమ్మట అతడు నర్మదా నదికి ఉత్తర తీరమున గల భృగు కచ్చమను క్షేత్రమున ఉన్నట్టి యజ్ఞస్థలికి వెడలెను. అచట భృగువంశీయులకు బ్రాహ్మణులు యజ్ఞమాచరించుచుండిరి. ముంజ మేఖలమును, జింక చర్మమును, యజ్ఞోపవీతమును ధరించి దండకమండలమును ఛత్రమును దాల్చిన వాడే వామనదేవుడు బలిచక్రవర్తి యజ్ఞస్థలికి వెడలెను. అతని దివ్య తేజస్సు కారణమున అచటనున్న పురోహితులందరూ తేజోహీనులైరి. వారందరూ ఆసనముల నుండి లేచి వామనదేవుని స్తుతించిరి. ఆ దేవదేవుని కాలి బొటనవ్రేలు నుండి ఉద్భవించిన గంగను శివుడు కూడా శిరస్సున దాల్చును. అందువలన బలి చక్రవర్తి ఆ దేవదేవుని పాద ప్రక్షాళనము కావించిన పిమ్మట ఆ జలమును శిరమున చల్లుకొని తాను తన పూర్వీకులు నిక్కముగా ధన్యులైనట్లు భావించెను. పిమ్మట అతడు వామనదేవుని కుశలమునడిగి
రత్నాది వాంఛితములను కోరుకొమ్మని పలికెను. హరే కృష్ణ. జై శ్రీ. తర్వాత ఇప్పుడు వచ్చే శ్లోక్ ఇలా ఎండ్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఐ ఓన్లీ కెప్ట్ లైక్ దిస్. తర్వాత వచ్చే దీంట్లో ఈ మన 1 సెకండ్ ఐ జస్ట్ స్టాప్ షేరింగ్. తర్వాత వచ్చే అధ్యాయంలో బలి మహారాజు వామనదేవుడికి బలి మహారాజుకు ఉండే కాన్వర్జేషను శుక్రాచార్యుడు చేయడము, దట్ హోల్ పాస్ టైం కమ్స్. ఇది ఈ చరిత్ర రాకపోవడం అనమాట. నార్మల్గా ఇందాక నిన్న నేను తిరుమలకి ఇలా వామన చరిత్ర మొదలు పెడుతున్నామంటే ఈజ్ యాక్చువల్లీ సెండ్ మీ వెరీ నైస్ పోస్ట్. తిరుమల చెప్తావా నువ్వు చేసిన? వెరీ నైస్, ఇట్స్ సింపుల్ బట్ చాలా బాగుంది. షుడ్ ఐ ప్రొజెక్ట్ ఇట్ ఆర్ యూ వాంట్ టు రీడ్? జగన్నాథ అంటే మన ఇద్దరు సంభాషణ పెట్టగానే చాలా సంతోషం వేసింది. చూసి పెట్టే రాశాను అంతేగాని ఐ థింక్ యూ షుడ్ షేర్ ఇట్. బాగుంది అది. అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ ఐ విల్ షేర్ ఇట్ ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, బట్ దిస్ ఇస్ ఓన్లీ నేను నో ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. చాలా బాగా అంటే నువ్వు యూ క్యాప్చర్. కనబడుతుందా అందరికి? లేదు ఇంకా నాట్ యెట్. ఓకే, సారీ 1 సెకండ్. pretty interesting things Tirumala shared. So let's Tirumala నువ్వు చెప్తేనే బాగుంటుంది నేను చెప్పడం కంటే. ఇది చిన్న పోస్ట్ అయినా మంచి పోస్ట్ ఇది. యా ఓకే, లెట్ మీ. అదే సరదాగా తెలుగు ఇంగ్లీష్ రాసింది అది. యా ఇట్స్ ఓకే ఫైన్. ఒక నిమిషం తిరుమల, ఐ పుట్ ఇట్ స్లైట్లీ బిగర్ ఫాంట్. యా చెప్తావా తిరుమల? అంటే చెప్తాను, జరుగుతాను. ఓకే, ఇది నిన్న జగ్గు దగ్గర వచ్చిన పోస్ట్ నాకు సాయంత్రం 7 గంటల 7:30 సమయానికి నాకు వచ్చింది. తర్వాత నేను 8 గంటలు చూసాను, అప్పుడు ఇంట్లో లేను. పోస్ట్ వచ్చినప్పుడు సరే ఇంటికి వచ్చి చూద్దామని చూడటం జరిగింది. ఇంటికి వచ్చిన తర్వాత స్నానం పోసుకొని నేను బయటికి వెళ్ళాల్సి పని మీద స్నానం పోసుకొని కాస్త అప్పుడు చూసిన తర్వాత వెంటనే నేను ఇంకా అంటే అప్పటికప్పుడు ఇంకా రెండో ఆలోచన లేదు సార్. ఇంకా నేను చాలా సంతోషం వేసింది సార్. వామన చరిత్ర చెప్తున్నాడు అనేప్పటికీ అందులో వ్యాస భాగవతం, పోతన భాగవతం అంటే జగ్గు టెక్స్ట్ ఏమిటి నాకు చెప్పడం అది అన్నమాట. వ్యాస భాగవతం, పోతన మీ అందరికీ కూడా పంపించే ఉంటాడు అది. సో నేనేం చెప్పానంటే, హరే కృష్ణ, ఇట్ ఈస్ గుడ్. వామన ట్రాన్స్ఫార్మ్స్ టు త్రివిక్రమ ఇస్ రియల్లీ ఇంట్రెస్టింగ్ దేవరహస్య. అసలు ఎంత దేవరహస్యం ఉన్నది దాంట్లో. దశావతారాలలో వామన అవతారంలో భగవానుడు మొదటిసారి మనుషులు పొందిన దార్శనికుడు అయ్యాడు. అంటే మనకి దశావతారాలకు ప్రామాణికంగా తీసుకుంటే మొదట మనకి శాపావతారం, మత్స్యావతారము, కూర్మావతారము, వరహావతారము, అలాగా నరసింహ సగం మనిషి సగం మృగం, సగం మనిషి అవతారం. తర్వాత మొట్టమొదటి అవతారాలలో మనకి ఈయన మనకి మనిషిగా అవతారం ఎత్తుతాడు, భగవంతుడు కనిపిస్తాడు మనకి. చాలా అద్భుత ప్రక్రియ. ఇక్కడి నుంచి అన్ని ఆయన చేసినది మనిషి అవతారాలే మనకుంటే. దశావతారాలే మనం ప్రామాణికంగా తీసుకుంటే ఇంకా అన్ని మనుషులు పొందే ఉంటాడు. కృష్ణుడు భగవంతుడిగా ఉన్నా కూడా కృష్ణుడు మనిషిగానే కనిపించాడు. బలరాముడు మనిషిగానే కనిపించాడు, పరశురాముడు మనిషిగా కనిపించాడు, రాముడు మనిషిగానే కనిపించాడు. ఇవి తీసుకుని ఇంకా మనిషిగానే మనకి కనిపించడం జరిగింది. పోతే ఇంకా మన దశావతారాలకే మనం కన్ఫర్మ్ ఉందామని అనుకుంటే ఈ విధంగా ఆయన చేసింది. అదర్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇన్ దిస్ అవతార, ఎక్కడ అసలుకి సంహారం అంటే జరగదు. ఎవరిని ఆయన సంహరించాడు, వామనుడు ఎవరిని సంహరించడం జరగదు ఇక్కడ. ఓన్లీ పనిషింగ్ దట్ అవుట్వర్డ్లీ. బలి చక్రవర్తిని చూస్తుంటే ఒక పనిష్మెంట్ ఇచ్చినట్టే ఉంటుంది, కానీ పనిష్మెంట్ కాలేదు. బలి చక్రవర్తిలో అహాన్ని ఆయన సమూలంగా దర్శింపజేసి ఆయన పాతాళానికి పంపించి, రసాదానికి పంపించి ఆయన రాజుగా చేయడం ఒక రకమైన బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ చేశాడు అనమాట. ఆయనకి ఎంతో చేశాడు. బలి చక్రవర్తి సామాన్యుడు కాదు కదా. పోతన డెడ్ దిస్ అవతార ఇన్ స్ప్లెండిడ్ మేనర్ విత్ మెనీ ఎక్సలెంట్ పద్యాలు. నిజంగా చెప్పాలంటే దాంట్లో ఉన్న పద్యాలన్నీ ఒక మాణిక్యాల లాంటి పద్యాలే అన్ని. ఇక దాని గురించి ఆ సందర్భం వచ్చినప్పుడు మీకే తెలుస్తుంది. ఈ దశాస్కందంలో ఆయన చేసే కృష్ణుడి మీద వర్ణనే కాదు, ఈ దీని మీద చేసిన వర్ణనలు కూడా ప్రహ్లాద చరిత్ర కానీ లేకపోతే ఈ వామన అవతారం చేస్తున్న వర్ణనలు కానీ అనేక. అసలు బలి చక్రవర్తి దేవరాజు ఏ విధంగా యుద్ధం చేశాడో కూడా చెప్తాడండి. పోతన మహావతం ఎంత బ్రహ్మాండంగా చేస్తాడు అసలు వేరేమైన నిజంగా అది సమయం కూడా చదువుకోవాల్సిన విషయాలు ఏమని చేసి మెనీ ఆఫ్ విషయాలు బీయింగ్ యూజ్డ్ అస్ సామెతలు రాలేడు.
ఎన్నో పద్యాలు, ఎన్నో సామెతలు అనుకున్నాయి. ఇంతింతే వటుడింతే అని కానీ చెప్తారు కదా, వారిజాక్షరందు కానీ వైవాహరుందు కానీ చెప్తాడు, శుక్రాచార్యుడు చెప్తాడు కదా, అబద్ధాలు భంగవచ్చిన కూడా చెప్తాడు. అది ఉంది ఇది చెప్తాడు. అనేక నాడు తెలుగు నాడు బయటకు ఎన్నో ఉన్నాయంటే పోతన రాసిన భాగవతంలో, తెలుగులో రాసిన భాగవతం మూలాన ఇవన్నీ ఉన్నాయి. భాగవతం ఇంతమందికి ఇన్ని 500 సంవత్సరాల కూడా మన భాగవతాన్ని పోతన తలుచుకున్నామంటే కారణం ఇదే. అది రాసినవన్నీ అందరి నాలుగుల పైన ఏదో విధంగా అసలు భావం తెలియకపోయినా సామెత రూపంలో కానీ నాలుగులు కానీ మనకి నాలుగుల పైన అందరి మీద ఉన్నాయి. పండితులే కాదు పామరులకు నాలుగుల మీద నాట్యం చేస్తుంటాయండి ఇవి. ఎస్, విల్ హ్యావ్ గుడ్ ఇంట్రెస్టింగ్ interaction among members, especially from Gautam, an ardent follower of Putana and Annababu, an overall analyst of Ramayana to Bharatam to Bhagavatam. Looking forward for upcoming sessions. Sessions ki seasons అని వచ్చిన. I'm sorry, this is my mistake. I think auto typing లో వస్తాయి కదా, మిస్టేక్ జరిగింది ఇక్కడ. I presume that there is no change in start time of tomorrow session and it is 8 AM చెప్పడం జరిగింది. ఇక్కడ గౌతమ్ అన్నబాబు పేరు ప్రస్తావించడం, మిగతా పేర్లు ఎవరైనా ప్రస్తావించడం, మైత్రి కానీ పద్మాసిని వారు తక్కువ చేసి ఉండటం నా ఉద్దేశమే కాదు. ఎందుకంటే పప్పి కూడా రామాయణ ప్రతిరోజు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు సస్యం అయిన తర్వాత 9:30, 9:25, 9:30 తర్వాత 10 నిమిషాలు మాట్లాడుతుంది. ప్రతిరోజు ఒక విషయ అవగాహన చక్కగా చేస్తుంటుంది. నేను వింటూ ఉంటాను. ఎంతో చక్కగా విశ్లేషణ చెప్తాను. పప్పి కూడా మంచి వ్యాఖ్యాత క్వాలిటీస్ ఉన్నాయి. వ్యాఖ్యానం చేస్తే వ్యాఖ్యాత క్వాలిటీ చక్కగా అలవడుతున్నాయి పప్పి కూడా. చాలా సంతోషం అండి. అయితే ఇప్పుడు ఈ యొక్క మన వామన చరిత్ర నెక్స్ట్ టైం నుంచి మొదలు పెడుతున్నాం కదా. మామూలుగా ఇక్కడ మా ఇస్కాన్లో ఒక కష్టం, ఒక ప్రాక్టీస్, కష్టం అని కాదు, ఒక ప్రాక్టీస్ ఏంటంటే ఈ మెయిన్ అవతారాల యొక్క ఆవిర్భావం వచ్చిందో అప్పుడు దశావతారంలో జయదేవుడు రాసిన పద్యాలన్నిటి శ్లోకాలను చదువుతాం అన్నమాట. I request my wife to come on board. She is available. She will read that. Can you share, Appa? Yeah, I've shared, Amma. Okay. Over to you, Amma. Thank you. Pralaya payoti jale shrutavanasi vedam vihitavahitra charitramakhedam केशवधृता मीन शरीरा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे. क्षितिदिह विपुलतरे तिष्ठति तव पृष्ठे तरणित चक्रगरिष्ठे केशवधृता कूर्म शरीरा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे. वसति दशन शिखरे धरणी तव लग्ना शशिनि कलंक कलेव निमग्ना केशवधृता सुकररूपा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे. तव कर कमलवरे नखमद्भुत शृङ्गम् दलित हिरण्यकशिपु तनुभृङ्गम् केशवधृता नरहरिरूपा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे. चलयसि विक्रमणे बलिमद्भुतवामना पदनखनीरजनित जनपावन केशवधृता वामनरूपा जय जगदीश हरे, जय जगदीश हरे, जय जगदीश हरे. क्षत्रिय रुधिरमये
जगदपगत पापम् स्नपयसि पयसि शमित भवतापम् केशवधृता रघुपति रूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वितरसि दिक्षुरणे दिक्पतिकमनीयम् दशमुखमौलिबलिं रमणीयम् केशवधृता रामशरीरा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वहसि वपुषि विशति वसनं जलदाहम् अलहति भीति मिलित यमुनाभम् केशवधृता अलगरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे निन्दसि यज्ञविदे अहहा श्रुतिजातम् सदय हृदय दर्शित पशुघातम् केशवधृता बुद्धशरीरा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे नीच निवह निधने कलयसि करवालम् धूमकेतुमिव किमपि करालम् केशवधृता कल्किशरीरा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे श्री जय देव कविर्मुदितमुदारम् शृणु सुखदं शुभदं भवसारम् केशवधृता दशविधरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे वेदानुद्धरते जगन्ति वहते भूगोलमुद्विप्रते दैत्यं धारयते बलिं चलयते क्षत्रक्षयं कुर्वते पौलस्यं जयते अलं कलयते कारुण्यमातन्वते म्लेच्छान्मूर्छयते दशकृतिकृते कृष्णाय तुभ्यं नमः। हरे कृष्ण। Maithili, you want to read the translation? Hare Krishna Jagad. O Lord Krishna, I offer my obeisances unto you, who appear in the forms of these 10 incarnations. In the form of Matsya, you rescue the Vedas, and as Kurma, you bear the Mandara mountain on your back. As Varaha, you lift the earth with your tusk, and in the form of Narasimha, you tear upon the chest of the Daitya Hiranyakashipu. In the form of Vamana, you trick the Daitya King Bali by asking only 3 steps of land, whole universe from him by expanding your steps. As Parashurama, you slay all the wicked Kshatriyas, and as Ramachandra, you conquer the Rakshasa king Ravana. In the form of Balarama, you carry a plow with which you subdue the wicked and draw